హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం లిక్కర్ స్కామ్, మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల మీద మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం జరిగింది. అక్కడ జరిగిన అవినీతి విలువ దాదాపు 100 నుంచి 150 కోట్లు మాత్రమే. ఆ మాత్రం విలువ ఉన్న కుంభకోణానికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి కొన్ని నెలల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ఇక ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా మరికొంతమంది నాయకుల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ అదే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల పైగా విలువైన అవినీతి జరిగిన తర్వాత, అదేవిధంగా ఈడీ దాదాపు 1000 కోట్ల పైగా మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించిన తర్వాత కూడా ఇంతవరకు సరైన దిశగా చర్యలు తీసుకున్నట్టుగా మనకి ఇంతవరకు ఎక్కడ దాఖలాలు లేవు. ప్రస్తుతం ఈడీ ఈ విషయంగా కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అవేమిటంటే, ఈరోజు ఈ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇటువంటి వ్యక్తుల అందరి ఇళ్లల్లోనే చాలా భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లోనే చాలా వరకు డాక్యుమెంట్లు, అదేవిధంగా కొన్ని లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇటువంటివన్నీ చాలా వరకు వాళ్ళు స్వాధీనపరుచుకున్నారని చెప్పి మనకి సమాచారం వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే వ్యక్తులు ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఇంతకుముందు బాలాజీ గోవిందప్ప గారికి, ధనుంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ డిఫాల్ట్ బెయిల్ రావడం జరిగింది. ఈ డిఫాల్ట్ బెయిల్ మీద ఈ మద్యం కుంభకోణం విచారిస్తున్న సిట్ హైకోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు వారు ఈ డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేయడం జరిగింది. దీనితో ఈ నిందితులు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ఒక పిటిషన్ వేశారు. కాకపోతే సుప్రీంకోర్టు వారు తిరిగి ట్రయల్ కోర్టులోని రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకోమని చెప్పి వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. దీనితో ఈ మద్యం నిందితులందరూ కూడా ఈ రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద గత కొంతకాలంగా విచారణ జరిగింది. కాకపోతే ఈ విచారణ పూర్తయిపోయి నిన్న తీర్పు రావడం కూడా జరిగింది. ఈ తీర్పులో వీళ్ళకి మధ్యంతర బెయిల్ అనేది తోసిపుచ్చడం జరిగింది. దీనితో వీళ్ళు ప్రస్తుతం సుప్రీంకోర్టుకి అప్పీల్ కోసం వెళ్ళాలి, లేదంటే వీళ్ళంతా తిరిగి అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మద్యం కుంభకోణం విషయంలో సిట్ అధికారులు మరలా వీళ్ళందరినీ విచారించాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీంతో కోర్టు వారు ఈ నెల 30ని వీళ్ళందరూ సిట్ ఎదురుగా విచారణకి హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఈడీ ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించినట్టుగా కానీ, లేదంటే ఇక్కడ నిందితుల పట్ల ఏమైనా కొంతవరకు వెసులుబాటు ఏమైనా కల్పిస్తుందా అని ఇంతకుముందు అనుమానాలు చాలా వరకు చాలా ప్రజల్లోనే ఉండేవి. కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్ ఈ ఈడీ వారు కొంచెం దూకుడు ప్రదర్శించి ఈ నిందితులు అందరి ఇళ్లలోని సోదాలు నిర్వహించి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకున్నారు. మరి ముందు ఈడీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ కుంభకోణం అనేది చాలా పెద్దది కాబట్టి దీని మీద ఏమైనా భవిష్యత్తులో అరెస్టులు చేస్తారా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది.
ఈడీ అనేది మనందరికీ తెలిసిన విషయమే. మనీ లాండరింగ్ సంబంధించిన కేసుల్ని ఈడీ వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. ఈ మద్యం కుంభకోణంలో చాలా వరకు డబ్బు అనేది విదేశాలకి తరలిపోయిందని చెప్పి మనకి ఇంతకుముందు చాలాసార్లు సమాచారం వార్తలు రావడం జరిగింది. ఈ విషయంగా ఈడీ వారు దీని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈడీ దాదాపు 1000 కోట్ల పైగా ధనం అనేది విదేశాలకు తరలిపోయిందని గుర్తించారు. దీంట్లో కొంత మొత్తాన్ని ఈడీ వారు స్వాధీనపరచుకోవడం కూడా జరిగింది. మరి ఇన్ని జరిగిన తర్వాత కూడా ఎక్కడా ఏ విధమైన అరెస్టులు అయితే జరగలేదు. మరి భవిష్యత్తులో ఎవరినైనా అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనకి ముందు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.